ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే భక్తిహీనుడు తాను మొలిచిన చెట్టు వలె ఎలాగంట అభివృద్ధి చెందాడంట. భక్తిహీనుడు తాను మొలిచిన చోటనే అభివృద్ధి చెందుతాడు. మనం చూస్తున్న కొన్నిసార్లు అక్రమంగా సంపాదించేవారు త్వరగా వర్ధిల్లినట్లు మనకు కనిపిస్తారు. అక్రమంగా సంపాదించేవారు మనకు కొన్నిసార్లు చక్కగా వర్ధిల్లినట్లు వాళ్ళు చూడండి, కార్లు లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగులు రకరకాలైన వాహనాల్లో తిరుగుతూ ఉంటారు అని చెప్పి మనము వారిని చూసి అసూయపడకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వాడు విస్తరించిన చెట్టు వలె బహుగా పచ్చగా ఉన్నాడంట. బహుగా పచ్చగా ఉన్నాడు. చూసేవారందరూ కూడా ఆహా ఎంత చక్కగా సంపాదించుకున్నారు, ఎంత మంచి బిల్డింగులు కట్టుకుంటున్నారు, ఎంత మంచి కారులో తిరుగుతున్నారు అని చెప్పి వారిని చూసి మనము చాలా కొందరైతే అసూయపడతారు, కొందరైతే ఆశ్చర్యపడతారు. కానీ భక్తిహీనుల సంపాదన నిలవదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకడు ఆ దారిని పోయి చూడగనట వాడు కనబడలేదట. వాడు కనబడలేదు. ఎందుకు అని మనం చూసినట్లయితే భక్తిహీనులంట మంచి వారిని చూసి వారి మీద పళ్ళు కొరుకుతారట. పళ్ళు కొరుకుతారట. అంతేకాదు వారిని హింసిస్తారని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భక్తిహీనత అనేది బొబ్బలు పెట్టిందని చెప్పి సామెతల గ్రంథం తెలియజేస్తుంది. అది కాముకురాలు, వాడు కాముకుడు, అందుకని వాడి ఆస్తి నిలవదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆస్తి నిలబడాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. నీ ఆస్తి అభివృద్ధి చెందాలంటే, నీ బిడ్డలు నీ కుటుంబం అభివృద్ధి చెందాలంటే నీవు దేవుని యందు భయము భక్తి కలిగి నీతి యథార్థత కలిగి జీవిస్తే నీ కుటుంబం బాగుపడుతుంది, నీవు బహుగా వర్ధిల్లుతావు. దేవుడిచ్చిన ఆస్తి ఎప్పుడు కూడా అది తరిగిపోని ఆస్తి. అలా కాకుండా అన్యాయము అక్రమం చేసి సంపాదిస్తే అది ఒక దినాన నిన్ను విడిచిపోతుంది. అప్పుడు నువ్వు దిక్కులేని వాడుగా జీవిస్తారు. ఈ దినాల్లో కొన్నిసార్లు మనం చూసినప్పుడు అన్యాయము అక్రమంగా సంపాదించే వ్యక్తుల యొక్క జీవితాలు ఎలాగుంటాయి అంటే మరి దారుణంగా వారి జీవితాలు, వారి కుటుంబాలు పతనమైపోయినప్పుడు బిడ్డలు ఏడుస్తారు, దుఃఖిస్తారు. అందుకని అక్కడ విలాప వాక్యాలు కూడా రాయబడి ఉంది. కనుక శరీర సంబంధమైన ఆస్తి కొరకు మనం ప్రాకులాడకూడదు, కానీ ఆత్మానుసారమైన, అందుకని ప్రభు సెలవిచ్చాడు, మీ కొరకు పరలోకములో ధనము కూర్చుకొనండి, అది మిమ్మల్ని విడిచిపోదు, అక్కడ చిమిటి తినదు, తుప్పుండదు. కనుక ఎక్కడ నీ ధనము ఉండునో అక్కడే నీ హృదయం కూడా ఉంటుంది. ధనవృద్ధి చేసుకోవడానికి ప్రాకులాడకూడదు. దేవుడు దీవిస్తే నిన్ను తనంతట తానే అది వచ్చి తలుపు తడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక మనం ప్రయాసపడినంత కూడా వ్యర్థమవుతుంది. ప్రయాసపడాలి, కానీ ఎలాగూ యథార్థ హృదయంతో నీతి యథార్థతో సంపాదించాలి. నీతి కలిగి సంపాదించిన జీతము అది బహుగా విస్తరిస్తుంది.
ఆశీర్వాదకరంగా మారుతుంది, నీ కుటుంబానికి మేలు కలుగుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు నీతివంతుడు చక్కగా అంటుంది దేవుని యొక్క వాక్యము, నీతివంతుల పిల్లలు కానీ ఎప్పుడు కూడా భిక్షమెత్తడు నేను చూడలేదు. భక్తిహీనులు భిక్షమెత్తడు నేను చూశాను, ఎంతో వర్ధిల్లిన వారిని చూశాను. కానీ నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తడు కానీ వారి సంతానం వారు నశించిపోవడు కానీ నేను చూడలేదు అని ఇక్కడ ఈ వాక్యంలో సెలవిస్తున్నాడు. కనుక మనము ఎలాగూ నడుచుకుంటున్నాము, నీతితోన యథార్థతోన లేకపోతే అన్యాయము అక్రమతోన, దేనితో మనం సంపాదిస్తున్నాం, మన సంపదన ఎలాగుంటుంది, మనకు తెలియకుండానే అది హరించిపోతుంది. అన్యాయంగా సంపాదించిన సంపాదన మనకు తెలియకుండానే హరించిపోతుంది. మనకు తెలియకుండానే లేమిలోకి వస్తాము. అరే ఏమిటి ఈ విధంగా నాకు కష్టాలు శోధనలు వస్తున్నాయి, నాకై వస్తున్నాయి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవునితో సహవాసం కలిగి జీవిస్తే దేవుడు దీవించింది అది కొంచెమైనా బహుగా విస్తరిస్తుంది. అలాంటి దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటే దేవుడు దీవించాలి. కానీ అన్యాయంగా అక్రమంగా ధనం సంపాదిస్తే అది ఒక దినమున నిన్ను విడిచిపోతుంది. యథార్థ హృదయుల బిడ్డలు ఎన్నడూ కూడా భిక్షమెత్తలేదు, వారి బిడ్డలు బహుగా వర్ధిల్లారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాల్సింది, మనము ఏ విధంగా దేవునిపై ఆధారపడుతున్నామా లేక అక్రమమైన సంపాదన సంపాదిస్తున్నామా అని చెప్పి మనం ఆలోచించాలి. రకరకాల అక్రమ సంపాదన ఉంది, అది ఎన్నడూ నిలవదు, అది ఎన్నడూ కూడా నిలవదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మన హృదయాల్లో భయభక్తులు కలిగి దేవుడిచ్చిన కొంచెమైనా సరే దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అవునా కదా? యేసయ్య చేతులకు వచ్చిన రొట్టెలు వచ్చినాయి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వాటిని దేవుడు దీవిస్తే ఏమైనాయి? 20,000 మందికి ఆహారమైనవి, 12 గంపలు మిగిలినవి. అలాగే దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి భక్తిహీనుల వలె మనం జీవించక దేవునిపై ఆధారపడి దేవుని సహవాసాన్ని కోరుకొని ఆయనతో నడిస్తే మనం ధనీలం అవుతామని చెప్పి ప్రభు ప్రేమలో మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. హల్లెలూయా.